సో ఇప్పుడు మల్లికార్జున రెడ్డి గారు, ఇప్పుడు ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైతులు ఇందులో మీరు చెప్పినట్లుగా దీని ముఖ్య ఉద్దేశం చెప్పారు కదా, దీంట్లో ఎలాంటి సబ్సిడీలు పొందొచ్చు? దీనిలో వచ్చేసి మనకు మార్కెటింగ్ సైడ్ వచ్చేసినట్లయితే మనం దాని వాల్యూ అడిషన్ కింద మేడం మనము ఇండస్ట్రీస్ రైతు స్థాయిలో అయినట్లయితే ఇప్పుడు మనం ఎక్కువ మేజర్ క్రాప్స్ వచ్చేసి వరి ప్రధాన పంటగా తీసుకున్నట్లయితే దాన్ని మిల్లింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా 1 కోటి రూపాయల వరకు ప్రాజెక్టు మనకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని విత్తనాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి గోదాము నిర్మాణం కానీ మార్కెటింగ్ వెసులుబాటుని ఈ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కింద 1 కోటి రూపాయలు ఇస్తుంది. దానిలో 3% అనేది రిటర్న్ ఇవ్వస్తుంది కేంద్ర ప్రభుత్వము. 9% ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నట్లయితే దానిలో 3% ఇంట్రెస్ట్ రేట్ ని రైతుకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 50 పైసల కంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి రైతులకి మార్కెటింగ్ వెసులుబాటుని కల్పిస్తుంది సార్ దీనికి. సో దీన్ని మీరు నాబార్డ్ వాళ్ళని సంప్రదించినట్లయితే మీకు పూర్తి సమాచారం నాబార్డ్ ఆఫీసర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్ గా రైతు చేసుకోవచ్చు, లేకపోతే మీకు స్తోమత లేకపోతే గ్రూప్ ఆఫ్ రైతులుగా కలిసి కూడా రైస్ మిల్ ఏర్పాటు చేసుకోవడానికి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కింద మనం తీసుకోవచ్చు. లేకపోతే 30% మాత్రమే సబ్సిడీ కావాలంటే మీకు సబ్సిడీ కావాలంటే 20 లక్షల వరకే మీరు తీసుకునే అంటే చిన్న రైస్ మిల్ పెట్టుకుంటే 20 లక్షల వరకే పిఎన్జిపి కింద తీసుకోవచ్చు. లేదు మీరు పెద్ద కమతాల్లో చేయాలనుకున్న పెద్ద రైస్ మిల్ బాయిలర్ రైస్ మిల్ వేసినట్లు వేయాలనుకుంటే మాత్రం మీరు దీనికి వెళ్ళాలి.